ఓకే. హలో గైస్, నమస్తే అందరికి. నా పేరు నవీన్ అండ్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇన్స్టాల్మెంట్స్. మనం మన మాస్టర్ మ్యాథ్స్ సిరీస్లో మాస్టర్ సిరీస్ అని ఒకటి చేసినాం. మాస్టర్ సిరీస్ ఇందులో ఇందులో అర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ ప్లస్ రీజనింగ్ సిరీస్ అనేది చేసినాం. అండ్ అర్థమెటిక్లో మనం అన్ని టాపిక్స్ చెప్పుకున్నాం, అన్ని టాపిక్స్. కానీ ఇన్స్టాల్మెంట్స్ అనేది నేను సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఇన్స్టాల్మెంట్ బేస్ క్వశ్చన్ చేసిన. కాకపోతే ఇన్స్టాల్మెంట్ మీద ఈ మధ్య ఎగ్జామ్లో క్వశ్చన్స్ బాగా అడుగుతున్నారు అండ్ ఇవి ఎగ్జామ్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి దీనిపైన చాలా మందికి డౌట్స్ ఉంటుంది. అది క్లియర్గా చెప్పేద్దాం, ఈ యొక్క టాపిక్ ఎందుకు మిస్ చేయడం అని చెప్పేసి దీని మీద చెప్పైనా చేస్తున్నా. మీరు నెక్స్ట్ రాబోయే ఏ గవర్నమెంట్ ఎగ్జామ్కి రాసినా కానీ, సెంట్రల్ గవర్నమెంట్ అయినా, స్టేట్ గవర్నమెంట్ అయినా, ప్లేస్మెంట్ ఎగ్జామ్కి అయినా ఇన్స్టాల్మెంట్ మీద ఈ మధ్య చాలా క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు అనమాట. అందుకని నాకు మళ్ళీ దీనిపైన ఒక వీడియో చేయాలని అనిపించింది. ఒకవేళ మీకు ఇన్స్టాల్మెంట్ అనేది కంప్లీట్ టాపిక్ ఒకవేళ రాకపోతే ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, మీకు అన్ని డౌట్స్ అనేది క్లియర్ అయిపోతుంది. ఓకే, అయితే నేను కొన్ని బేసిక్స్ అనేది చెప్తాను, దాని తర్వాత మీకు కాన్సెప్ట్ అనేది చెప్తాను. అంటే ఇది దీనికి ఒక ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములా అనేది గిట్ట మీకు చెప్తాను అండ్ మీకు డైరెక్ట్ ఎలా సాల్వ్ చేయాలో కూడా చెప్తాను. అది మీ ఇష్టం, మీరు ఎలా చేస్తారు అనేది. డైరెక్ట్ మనం చేసే అప్రోచ్ ఏంటిదంటే ఆ ఫార్ములా నుంచి జనరేట్ అయింది, దాన్ని ఏమంటామంటే. అయితే మీకు ఇన్స్టాల్మెంట్ బేస్ క్వశ్చన్ రావాలంటే ఫస్ట్ మీకు మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ ఏంటిదో తెలవాలి. మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ అంటే ఏంటిదో మీకు తెలవాలి. ఫ్యాక్టర్ అయితే చూడండి, మీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ యొక్క ఇన్స్టాల్మెంట్ కావాలనుకోండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ సంబంధించిన ఇన్స్టాల్మెంట్ ఉంటుంది. సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈ రెండింటికి సంబంధించినటువంటి ఇన్స్టాల్మెంట్స్ అనేవి ఉంటాయి మనకి. ఇన్స్టాల్మెంట్స్ అయితే మనం ఫస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ చూద్దాం, దాని తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్ చెప్తాం. అయితే ఇక్కడ మీకు మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ అనేది ఒకటి ఉంటుంది. ఆ మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్కి ఒక ఫార్ములా ఉంటుంది. ఏంటంటే అమౌంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది, ఎక్స్ రూపీస్ అనుకోండి. ఇక్కడ ఎక్స్ అనేది ఇన్స్టాల్మెంట్, డైరెక్ట్ మీకు చెప్తాను. ఎక్స్ డివైడెడ్ బై 1 ప్లస్ ఆర్ పర్సెంటేజ్ ప్లస్ ఎక్స్ డివైడెడ్ బై 1 ప్లస్ ఆర్ పర్సెంటేజ్ హోల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ డివైడెడ్ బై 1 ప్లస్ ఆర్ పర్సెంటేజ్ హోల్ క్యూబ్ ప్లస్ డాషెస్ ఎన్ని ఇయర్స్కి ఎన్ని మంత్స్ అయితే అన్ని ఇన్స్టాల్మెంట్స్ అనమాట. ఇవన్నీ ఇన్స్టాల్మెంట్. దీన్ని చూసేసి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ చాలా మంది బాగా భయపడి పారిపోతారు. ఇది జస్ట్ మీకు కాన్సెప్ట్ రావాలని, కాన్సెప్ట్ అండ్ ఈ ఫార్ములా అనేది ఉండాలని చెప్పేసి చెప్తున్నా. మీ నోట్స్ పర్పస్ కోసం, ఇది ఓన్లీ ఫర్ నోట్స్. నేను మీకు డైరెక్ట్గా షార్ట్ కట్ చెప్తాను ఏ విధంగా చేయాలని చెప్పేసి, మీరు దీన్ని చూసి భయపడకండి. ఓకే, ఇది పవర్లో 1, పవర్లో 2, పవర్లో 3 అంటే ఎన్ని ఇన్స్టాల్మెంట్స్కి ఎన్ని అనేది దాని బేస్ మీద ఇదన్నమాట. ఇది వచ్చేసి యాక్చువల్గా ఫార్ములా. అయితే ఇది ఎలా వస్తుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి ఒకసారి. దీని నుంచే మనకు మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ వస్తుంది. ఏదైనా సరే మ్యాథ్స్లో షార్ట్ కట్స్ అంటే మీరు బ్లైండ్గా నమ్మేయద్దు. అది ఫార్ములాస్ని మన కంఫర్టబుల్ వేలో రాసుకుంటాం అంతే. ఓకే, ఒక 100 రూపీస్ అమౌంట్ ఉంది అనుకోండి. ఈ 100 రూపీస్ అమౌంట్ ఉంది. దీన్ని ఏం చేసిందంటే ఒక 25% ఇంట్రెస్ట్ రేట్కి ఇచ్చిండు అనుకోండి. 25% ఇంట్రెస్ట్ రేట్కి ఇచ్చిండు అండ్ ఒక 1 year తర్వాత అతను రిటర్న్ చేయాలంటే ఏం చేస్తాడంటే ఏం చెప్పినా మీకు ఎక్స్ రూపీస్ రిటర్న్ చేయాలనుకోండి. రిటర్న్ చేయాలి అండ్ ఇదేంటి మనకి ఎక్స్ బై ఆ ఫార్ములా ప్రకారం చేయాలనుకుంటే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ కాన్సెప్ట్ ఎక్స్ డివైడెడ్ బై 1 ప్లస్ ఎక్స్ రూపీస్ రిటర్న్ చేస్తాను అనుకోండి. ఆర్ పర్సెంటేజ్ ఎంత, 25% ఫ్రాక్షన్ వాల్యూ, డైరెక్ట్ ఫ్రాక్షన్ వాల్యూ తీసుకోండి. 1/4 కదా, 1/4. ఓకే, 1/4 25%, 1 ప్లస్ ఆర్ పర్సెంటేజ్ 1/4 డైరెక్ట్ రాసుకోండి. ఓకే, ఈ అమౌంట్ అనేది అతను రిటర్న్ చేయాలి. అయితే ఇక్కడ నుంచి ఏమొస్తుంది, 100 దట్ ఈక్వల్స్ టు ఎక్స్ డివైడెడ్ బై 4 into 1 ఎంత 4 ప్లాంట్, ఇది 5/4 అవుతుంది. 5/4 ఈ 5/4 ఇక్కడ డివైడ్ చేస్తుంది కదా, ఇటు చూస్తే ఏమొస్తుంది మనకి మల్టిప్లై చేస్తుంది. అంటే ఇది 100 into 5/4 అనేది అవుతుంది అనమాట. 100 into 5/4 అంటే ఎంత, 4 1 times 425 times 425 ఎంత మనకి 125. అంటే ఈ 125 రూపీస్ అనేది అతను రిటర్న్ చేయాలి. మనం డైరెక్ట్ చేసుకోవాలన్నా కానీ ఫస్ట్ 100 రూపీస్ ఉంది. దాని తర్వాత 1 yearకి 25% కాబట్టి 125 రూపీస్ చేయాలి. 125 రూపీస్ రిటర్న్ చేయాలి. ఇది 1 yearకి కాబట్టి ఈజీగా చెప్పేసినాం. 1 yearకి కాబట్టి ఈజీగా చెప్పేసినాం. అదే 2 yearsకి అనుకోండి, ఏ విధంగా చేస్తారు, 3 years అన్నాడు అనుకోండి, 4 years అన్నాడు అనుకోండి. ఆ కేసులో మనకు ఇది రాదు కాబట్టి నేను ఇది మీకు చెప్తున్నా. ఇదే సేమ్ ప్రాసెస్ 2 yearsకి అన్నాడు అనుకోండి. 2 years కంటే ఏం చెప్తాం, ఇక్కడ మల్టిప్లై ఇప్పుడు ఇది వచ్చింది కదా 5/4, దీన్నే మనం ఏమంటామంటే మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ అనేది అంటాం. ఓకే, ఇది 1 yearకి ఎంత వచ్చింది మనకి 5/4 అనేది వచ్చింది. ఓకే, 5/4. ఇప్పుడు నెక్స్ట్ 2 yearsకి ఇస్తాడు అనుకోండి, ఇదే సేమ్ అమౌంట్ 2 yearsకి ఇస్తాడు అనుకోండి, సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అయితే ఏమొస్తుంది మనకి, చూడండి ఇదే 100 రూపీస్ ఉంది. దీన్నే వాడు ఏం చేస్తాడు అంటే 2 yearsకి ఇచ్చాడు, 2 installmentsలో ఇచ్చాడు అనుకోండి. అయితే
ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఈ ఫార్ములాలో ఈ మొత్తంలో మనం ఎక్స్ కామన్ తీసేయచ్చు. ఎక్స్ కామన్ తీసేసి 1/1 ప్లస్ ఆర్ పర్సెంటేజ్ 1/1 ప్లస్ ఆర్ పర్సెంటేజ్ దీనికి హోల్ స్క్వేర్ ఈ విధంగా రాసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా రాసుకోవచ్చు. ఎక్స్ కామన్ తీసేస్తున్నా ప్రతిసారి రాయడం ఎందుకని చెప్పేసి ఎక్స్ కామన్ తీస్తే, లేకపోతే రాసుకోండి మీ ఇష్టం, మీకు అంతా. ఓకే, ఎక్స్ డివైడెడ్ బై 1 ప్లస్ ఎంత మనకి 25% కదా, 25% ఎంత 1/4 దీని తర్వాత డివైడ్ బై ఎక్స్ డివైడెడ్ బై 1 ప్లస్ 1/4 దీనికి హోల్ స్క్వేర్ 2 ఇయర్స్కి 3 ఇయర్స్ కంటే దీనికి క్యూబ్ చేస్తాం తర్వాత నెక్స్ట్ అంతే. ఓకే, ఇది 100 దట్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది ఎక్స్ డివైడెడ్ బై ఎంత ఇది 4 ప్లస్ 1 5/4 ఇది వచ్చేసి 5/4 ప్లస్ ఇదెంత మనకి ఎక్స్ డివైడెడ్ బై 4 ప్లస్ 1 5/4కి హోల్ స్క్వేర్ సేమ్ అదే. ఓకే, అయితే ఇప్పుడు ఎక్స్ కామన్ తీసేయండి, ఎంత లేకపోతే దీన్ని సాల్వ్ చేయండి. ఓకే, కామన్ తీసేయండి బెస్ట్ నాకు తెలిసి. 100 ఈజ్ ఈక్వల్స్ టు ఏంది మనకి ఎక్స్ కామన్ తీసేస్తే ఏమొస్తుంది మీకు, ఇది 1/4 5/4 కదా, ఇది పైకి పోతే ఏమొస్తుంది మనకి 4/5. ఓకే, దీన్ని 4/5 అయింది. నెక్స్ట్ ప్లస్ ఇది చూడండి 5 స్క్వేర్ ఎంత మనకి, ఇదే దీని వాల్యూ ఏమొస్తుంది అంటే 25 డివైడెడ్ బై 4 4 16 అనేది వస్తుంది. అర్థమైందా, 25 డివైడెడ్ బై 16 అయితే ఏమొస్తుంది మనకి, ఇది వచ్చేసి 16/25 అనేది అయింది. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఫస్ట్ ఇయర్కి కింద ఫ్యాక్టర్లో ఏమొచ్చింది మనకి 5/4 వచ్చింది. 5/4 ఇది దీని ఏమంటామంటే ఫస్ట్ ఇయర్కి మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ అంటాం. మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్. అండ్ సెకండ్ ఇయర్ 2 ఇయర్స్ కన్నప్పుడు ఏమొచ్చింది మనకి, ఇది వచ్చింది ప్లస్ దీంతో పాటు ఇది వచ్చింది మనకి, ఏంది మనకి 25/16. ఈ 25/16 ఉంది కదా, దీన్ని సెకండ్ ఇయర్ మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ అంటాం. సెకండ్ ఇయర్కి మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్. ఓకే, సెకండ్ ఇయర్కి. అండ్ థర్డ్ ఇయర్కి కావాలనుకోండి ఏమొచ్చింది, ఈ 5 ఉంది కదా 5/4, ఫస్ట్ ఇయర్కి 5/4కి దీని యొక్క స్క్వేర్ వచ్చింది. దీని యొక్క స్క్వేర్ ఎంత 25 డివైడెడ్ బై ఎంత 4 స్క్వేర్ 16 వచ్చింది. ఓకే, ఇది సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్కి 5/4, ఇది సెకండ్ ఇయర్కి. థర్డ్ ఇయర్కి కావాలనుకో దీని యొక్క క్యూబ్ వస్తుంది. దీని యొక్క క్యూబ్ ఎంత మనకి 125 డివైడెడ్ బై 4 క్యూబ్ ఎంత మనకి 64. ఈ 64 అనేది థర్డ్ ఇయర్కి మల్టిప్లైయింగ్ క్యూబ్ అనమాట, మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ అనమాట. ఓకే, అర్థమైంది కదా. ఒకవేళ దీన్ని ఇక్కడ సాల్వ్ చేయాలనుకుంటే ఏమొస్తుంది, ఇక్కడ మీకు డైరెక్ట్ అమౌంట్ అనేది చూపిస్తాను. నెక్స్ట్ ఎంత వస్తుందో డినామినేటర్లో 25. ఇది అర్థం చేసుకోండి. ఈ కాన్సెప్ట్ ఇంత అర్థమైంది అనుకోండి, ఆల్రెడీ అయిపోయింది. నేను జస్ట్ ఇది ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దామని చెప్పేసి ఇది చేస్తున్నాను అంతే. ఓకేనా. అయితే చూడండి, ఇది ఇంటూ 5 డివైడ్ బై 5 చేశారు అనుకోండి ఏమొస్తుంది మీకు 100 ఈజ్ ఈక్వల్స్ టు 5 ఎంత 20 ప్లస్ 16 డివైడెడ్ బై 25. ఓకే, అయితే ఏమొస్తుంది 100 ఇది మొత్తానికి ఎక్స్ ఉంది కదా, ఎక్స్ దట్ ఈక్వల్ 100 ఇంటూ ఈ 25 ఉంది కదా, ఈ 25 డివైడెడ్ బై ఏమొస్తుంది మనకి టోటల్ 36 ఇంటూ ఏంది మనకి ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. దీన్ని సాల్వ్ చేస్తే మీకు ఈ ఇన్స్టాల్మెంట్ ఎక్స్ వాల్యూ అనేది వస్తుంది అనమాట. ఓకే, అర్థమైంది కదా. అయితే ఈ విధంగా మీకు మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ అనేది వస్తుంది. జస్ట్ ఇవి మాత్రం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, జస్ట్ ఇవి మాత్రం. ఇవి ఏంటిదంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఈ 5/4 ఎక్కడ నుంచి వచ్చింది, 1/4 ఎక్కడ నుంచి వచ్చింది మనకి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 25% ఉంది కదా. 25% అంటే మనకి 1/4. ఈ 1/4 మనం ఏం చేస్తే ఏమొచ్చింది మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. 1 అంటే 4th లో 1 పార్ట్ అనేది ఇంట్రెస్ట్ వస్తుంది కదా, ఇది 5/4 అనేది వస్తుంది. అంటే ఇనిషియల్ గా ఇది 4 ఉంటే దాని తర్వాత ఏమవుతుంది 5 ఎంత అవుతుంది అంటే 4 to 5. దాని తర్వాత సెకండ్ ఇయర్కి ఏమవుతుంది 25/20 ఎంత మనకి 64. ఈ థర్డ్ ఇయర్ కదా 64 and 25 అంటే దీనికి స్క్వేర్ అనమాట. దీని స్క్వేర్ ఎంత 16, దీని స్క్వేర్ వచ్చేసి 25 ఈ విధంగా. దాని తర్వాత థర్డ్ ఇయర్ కంటే దీని యొక్క 4 క్యూబ్ అంటే ఎంత మనకి 64 and 5 క్యూబ్ అంటే 125. ఇవి వచ్చేసి మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ అంటారు వీటిని. ఈ కాన్సెప్ట్ కనుక మీకు క్లియర్ అయితే ఒకవేళ ఇది అర్థం కాలేదనుకోండి రిపీట్ చేసి 1 to 2 టైమ్స్ చూడండి. ఇంత కాన్సెప్ట్ మీకు కనుక 100% క్లియర్ అయింది అనుకోండి, మీరు మిగతా ప్రాబ్లమ్స్ అన్ని చాలా సింపుల్ గా చేసేయచ్చు. ఓకే, ఈ ఫస్ట్ ప్రాబ్లం ఉంది కదా, ఈ ఫస్ట్ ప్రాబ్లం నేను 2 మెథడ్స్ లో చెప్తాను, 2 మెథడ్స్ లో చెప్తాను. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ నేను సింపుల్ గా మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ ఆ మెథడ్ లో చెప్పేసి వెళ్ళిపోతాను. ఓకే, జాగ్రత్తగా వినండి. ఈ యొక్క ప్రాబ్లం జాగ్రత్తగా వినండి. దీని తర్వాత మీరు అన్ని ప్రాబ్లం చేసేయచ్చు. ఓకే, కొంచెం జాగ్రత్తగా వినండి. ఏ సమ్ ఆఫ్ 60,200 ఉంది, 60,200 రూపీస్ ఉంది. దీని ఏం చేశానంటే వాస్ టేకెన్ యాజ్ లోన్. ఒక పర్సన్ తీసుకుని నేనే లోన్ తీసుకున్నాను అనుకోండి, లోన్ తీసుకున్నా అండ్ దిస్ ఈస్ టు బి రీపేడ్ ఇన్ 2 annual installments. దీన్ని నేను 2 installment లో పే చేయాలనుకుంటున్నా. 2 installment కి ఫార్ములా ఏంది, ఎంత పే చేయాలో తెలియదు, X రూపీస్ అనుకుందాం. X డివైడెడ్ బై 1 ప్లస్ R పర్సెంటేజ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి X డివైడెడ్ బై 1 ప్లస్ R పర్సెంటేజ్ దీనికి హోల్ స్క్వేర్. అర్థమైంది కదా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అమౌంట్ టు బి ఇన్స్టాల్మెంట్స్ ఇఫ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్ 15% per annum కాంపౌండెడ్ యాన్యువల్లీ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఈచ్ ఇన్స్టాల్మెంట్. అయితే ఎక్స్ వాల్యూ ఫైండ్ చేయమన్నాడు. R పర్సెంటేజ్ ఇచ్చిండు మనకు. R ఎంత మనకి
ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి 15%. 15% ఫ్రాక్షన్ వాల్యూ ఎంత మనకి 5% అంటే 1/20, 15% అంటే మనకి 3/20. ఓకే, 3/20. 3/20ని ఇక్కడ మీరు సబ్స్టిట్యూట్ చేయండి. చేస్తే ఏమొస్తుంది మనకి 60, 200 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ కామన్ తీసేయండి. ఓకే, ఎక్స్ కామన్ తీసేస్తే చాలా మంది ఇక్కడ భయపడి పాడిపోతారు. పోకండి, నేను చాలా సింపుల్ మెథడ్ మీకు చెప్తా. చాలా అంటే చాలా సింపుల్. మీరు జస్ట్ ఈ క్వశ్చన్ వస్తే ఇంతవరకు భయపడ్డారు కదా, చాలా సింపుల్గా జస్ట్ చూసి పెట్టే విధంగా కూడా చెప్తాను. ఓకే, అయితే 1/1 ప్లస్ R% ఎంత వచ్చింది మనకి 15% అంటే 3/20 అన్నా కదా, 3/20. ఓకే, ఇది 3/20 ప్లస్ 1 డివైడెడ్ బై 1 ప్లస్ 3/20 దీనికి హోల్ స్క్వేర్. మీకు కాన్సెప్ట్ అనేది ఐడియా ఉండాలి. ఒకవేళ రాకపోయినా కానీ ఏ విధంగా ఉందనేది, లేకపోతే డైరెక్ట్గా నేను షార్ట్ కట్ చెప్పినా అనుకో అది బాగుంది. ఇది కూడా తెలియాలి మీకు. ఓకే, దీని తర్వాత చూడండి 3 ప్లస్ 3 ఇంటూ 20 అంటే 20 ఇంటూ 1 అంటే 23. 23 అంటే ఇది ఏమవుతుంది మనకి ఎక్స్ ఇంటూ ఏమవుతుంది మనకంటే 23/20 అంటే పైకి పోతే 20/23 అవుతుంది. ఇది బేసిక్ క్యాలిక్యులేషన్ చూసుకోండి ఒకసారి. అండ్ ఇది వచ్చేసి ఏమవుతుంది మనకంటే 20 స్క్వేర్ కదా, అంటే 400 డివైడెడ్ బై 23 స్క్వేర్. 23 స్క్వేర్ అంటే మనకి 529 అంతేనా, 529 కదా, 529 ఏం లేదు, జస్ట్ ఇది 23 స్క్వేర్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి 20 స్క్వేర్ వస్తుంది. ఇది రివర్స్లో చేసినాను అంతే. ఇక్కడ చూడండి ఏం చెప్పినా మీకు, డినామినేటర్స్ ఈక్వల్ చేయండి. డినామినేటర్ ఈక్వల్ చేయాలంటే దీన్ని ఇంటూ 23 చేయండి, దీన్ని ఇంటూ 23 అండ్ దీన్ని వచ్చేసి ఇంటూ 23 చేయండి. 23 చేస్తే ఏమొస్తుంది మీకు, అంటే 660, 200 ఈజ్ ఈక్వల్స్ టు x ఇంటూ ఏమొస్తుంది 23 2 టైమ్స్ ఎంత మనకి 46, 460 ప్లస్ 400 డివైడెడ్ బై ఎంత 529. ఓకే, 529 అంటే ఇక్కడ చూడండి ఇది మొత్తం ఇటు పోతే ఏమొస్తుంది అంటే మనకి 60, 200 ఈ మొత్తాన్ని ఇటు తీసుకోపోతాయి. ఇది మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ కదా, ఇంటూ 529 డివైడెడ్ బై ఎంత మనకి 460 అండ్ 400 ఎంత 860. ఓకే, ఈ జీరోకి ఈ జీరో క్యాన్సల్. అండ్ ఇది ఎన్ని టైమ్స్ పోతుంది చూడండి ఒకసారి, 6 ఇది 7 టైమ్స్ పోతుంది, 7 టైమ్స్. ఓకే, అంటే 70 టైమ్స్ పోతుంది. ఎంట్లో జీరో ఉంది కదా, 70 టైమ్స్ పోతుంది. అంటే 70 ఇంటూ 529. ఇప్పుడు చూడండి ఇందులో జీరో రావాలి, ఇందులో జీరో ఉన్నాయి, ఇందులో జీరో. దాని తర్వాత 7 9 ఎంత, 7 9 7 9 63 అంటే 3. అంటే లాస్ట్లో 30 అనేది రావాలి. 30 అనేది ఒకటి ఆన్సర్లో ఒకటి ఆప్షన్ ఉంది కాబట్టి ఈ అనేది మీ ఆన్సర్. ఓకే, ఈ విధంగా చేయాలి. కానీ ఇదంతా మీరు ఎగ్జామ్లో చేయలేరు, చాలా టైం టేకింగ్ ప్రాసెస్. నేను మీకు డైరెక్ట్ షార్ట్ కట్ చెప్తాను. మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ అన్నా కదా, దాంతో ఏ విధంగా చేశారని చూద్దాం. ఇది ఫస్ట్ మెథడ్, ఇది మెథడ్ 1. ఓకే, దీని తర్వాత మీరు ఎగ్జామ్లో చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే 15% ఉంది కదా, 15% ఫ్రాక్షన్ వాల్యూ ఏమొచ్చింది మనకి 3/20 అంటే 20 రూపీస్ ఉన్నది 3%, దాని మీద 3% ఇంట్రెస్ట్ వచ్చింది మనకి, అంటే 3 యూనిట్స్ ఇంట్రెస్ట్ వచ్చింది. 20 పైన 3 యూనిట్స్ ఇంట్రెస్ట్ వచ్చేది 23 అనేది అయింది. ఇది ఫస్ట్ ఇయర్కి. సెకండ్ ఇయర్కి ఏమవుతుంది, దీని యొక్క స్క్వేర్ 20 స్క్వేర్ ఎంత, ఇది 400 అండ్ దీని యొక్క స్క్వేర్ ఎంత మనకి 529 అనేది అవుతుంది. కానీ ఇది చూడండి, ఇది ఇంత తీసుకున్నది ఇంత అయింది, 23 అయింది. ఇక్కడ 400 అనేది 529 అయింది. ఇక్కడ మనకి ఇది ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. కానీ ఇవి ఇన్స్టాల్మెంట్స్ ఇవి తీసుకున్నాయి కట్టినాయి. ఇన్స్టాల్మెంట్స్ ఎప్పుడైనా సరే ఏంది మనకి, ఇన్స్టాల్మెంట్ అనేది ఎవ్రీ ఇయర్ అనేది మనం ఈక్వల్గా కడతాం, ఈక్వల్గా చేస్తాం కదా. అలాంటప్పుడు మీరు ఈ ఇన్స్టాల్మెంట్ ఉంది కదా, ఈ ఇన్స్టాల్మెంట్ అమౌంట్స్ ఉన్నాయి కదా, వీటిని ఈక్వల్ చేయండి. ఈక్వల్ చేయాలంటే దీన్ని ఇంటూ 23 చేయండి. దీని ఇంటూ 23 చేస్తే ఇది ఇంటూ 23 అవుతుంది. ఇదంతా మనకి 460 అవుతుంది. 460 అండ్ 400 ఎంత మనకి 860. దట్ ఈక్వల్స్ ఏమొస్తుంది మనకి, ఇది 529 అండ్ ఇది వచ్చేసి 529. ఇది ఈచ్ ఇన్స్టాల్మెంట్ అన్నమాట. ఇది 529 ఈచ్ ఇన్స్టాల్మెంట్, 529 ఇది ఈచ్ ఇన్స్టాల్మెంట్. ఈ 860 వాల్యూ అనేది టోటల్ వాల్యూ అనేది ఇది తీసుకున్న వాల్యూ కదా ఇది. అయితే మనం ఇన్స్టాల్మెంట్ ఫైండ్ చేయాలి. ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ ఎంత మనకి 529. అంటే ఈ 860 అనేది ఎంత మనకి 60200 అయితే మనకు 529 వాల్యూ ఎంత. దీన్ని కనుక మీరు క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది మనకి చూడండి, ఇది క్లియర్ చేసేస్తున్నా. ఓకే, ఈ ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి 2 మెథడ్స్ చెప్తున్నా మీకు. నెక్స్ట్ క్వశ్చన్ నుంచి మనం డైరెక్ట్ ఈ మెథడ్ చెప్తాను, ఇంత క్యాలిక్యులేషన్ చేయమన్నమాట. ఓకే, మీకు వెరిఫై కావాలి అని చెప్పేసి చెప్తున్నా. ఓకే, ఈ క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది మనకి 60200 ఇంటూ 529 డివైడెడ్ బై ఇది ఇటు పోయింది అండ్ ఇది వచ్చేసి డినామినేటర్లో వస్తుంది, డివైడెడ్ బై 860. 0 క్యాన్సల్. ఇది ఎంత మనకి 7 టైమ్స్ పోతుంది, 70 టైమ్స్. ఇదే కదా ఇంతకుముందు మనం చేసింది ఇదే 70 ఇంటూ 529 అంటే మనకు 37030 అని వచ్చింది. అంటే ఏ అనేది మీ ఆన్సర్. ఓకే, ఈ విధంగానే చేస్తాం. ఇది వచ్చేసి మనకి ఇన్స్టాల్మెంట్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి the cost of a mobile phone is 2929
అంటే 29,400 ఇది కాస్ట్ అంట. ఇది కాస్ట్. అయితే ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ పేమెంట్ ఆఫ్ 5,000 డౌన్ పేమెంట్ అండ్ ద బ్యాలెన్స్ పేయబుల్ ఇన్ 3 ఈక్వల్ ఇన్‌స్టాల్‌మెంట్స్. అయితే ఏం చేసిందంటే ఈ ఈ మొబైల్‌ని తీసుకోవాలంటే ఫస్ట్ 5,000 డౌన్ పేమెంట్ చేయాలి. 5,000 డౌన్ పేమెంట్ చేయాలి. డౌన్ పేమెంట్ అంటే ఇనిషియల్‌గా పే చేసే అమౌంట్. అప్పుడే పే చేయాలి. దాని తర్వాత రిమైనింగ్ దాన్ని వాడు ఏం చేస్తుండంటే ఇన్‌స్టాల్‌మెంట్‌లో పే చేస్తున్నాడు. అయితే 5,000 తీసేస్తే 5,000 తీసేయండి. ఎంతొస్తది మీకు? 24,400 అనేది అతను ఇన్‌స్టాల్‌మెంట్‌లో తీసుకున్నాడు. ఇది ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ అన్నమాట. అయితే ఈ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్‌కి కొంత వడ్డీ అనేది పడతది కదా! ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. ది ఇంట్రెస్ట్ వచ్చేసి 25%. 25% యానం కాంపౌండెడ్ యాన్యువల్లీ ద వాల్యూ ఆఫ్ ఇన్‌స్టాల్‌మెంట్. అయితే ఇన్‌స్టాల్‌మెంట్ వాల్యూ ఎంత అనేది అడిగిండు. ఇన్‌స్టాల్‌మెంట్ వాల్యూ. ఓకే. అయితే 25% ఫ్రాక్షన్ వాల్యూ ఎంత మీకు? 25% ఫ్రాక్షన్ వాల్యూ ఎంత మీకు? 1/4. 1/4కి ఇన్‌స్టాల్‌మెంట్ 1 యూనిట్ ఇన్‌స్టాల్‌మెంట్ ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి ఇదేమవుతది 4-5 అనేది అవుతుంది. అంటే 5/4 అనేది అవుతుందన్నమాట. ఓకే. అయితే 4 యూనిట్స్ అమౌంట్ ఉండే ఇది ఇనిషియల్‌గా తర్వాత ఏమవుతుంది? 5 యూనిట్స్ అవుతుంది. ఈ 1 యూనిట్ వడ్డీ వచ్చినట్టు. దీని తర్వాత ఇది ఫస్ట్ ఇయర్‌కి మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్. దీని తర్వాత సెకండ్ ఇయర్‌కి ఏమవుతది? దీని యొక్క స్క్వేర్ అంటే ఎంత మనకి? 4 స్క్వేర్ అంటే 16. ఇదెంత? 5 స్క్వేర్ 25. ఇది సెకండ్ ఇయర్‌కి. ఓకే. సెకండ్ ఇయర్. దాని తర్వాత థర్డ్ ఇయర్‌కి ఏమవుతుంది మనకి? థర్డ్ ఇయర్‌కి ఇది ఏ విధంగా వస్తుందనేది మీకు ఆల్రెడీ చెప్పినా. ఓకే. మళ్ళీ చెప్పాను. దీని తర్వాత థర్డ్ ఇయర్‌కి ఏమవుతుంది? 6 క్యూబ్ అంటే 4 క్యూబ్ ఎంత మనకి? 64. 64 ఇది 5 క్యూబ్ అంటే 125. ఓకే. ఇది అనేది వస్తాయి. ఇది అయితే ఇవి వచ్చేసి ఇన్‌స్టాల్‌మెంట్స్ అన్నమాట మనకి. ఇది వచ్చేసి ఇన్‌స్టాల్‌మెంట్స్ అనేది ఈ ఎవ్రీ ఇయర్ సేమ్ ఉండాలి కదా! ఎవ్రీ ఇయర్ సేమ్ ఉండాలి. కానీ ఇక్కడ 5 ఉంది. ఇక్కడ 125 ఉంది. అంటే దీన్ని ఈక్వల్ చేయండి. దీన్ని 25తో మల్టిప్లై చేయండి. దీన్ని 5తో మల్టిప్లై చేయండి. అప్పుడు ఇవి ఏమైతాయంటే ఇక్కడ ఫేస్ క్యామ్ ఒకటి ఇష్యూ అవుద్ది. చూడండి ఒకసారి. ఇక్కడ ఏమవుతుందంటే ఇది 25తో మల్టిప్లై చేసాం కదా! దీన్ని 25తో మల్టిప్లై చేయాల్సి వస్తది. అండ్ దీన్ని 5తో మల్టిప్లై చేయాల్సి వస్తది. అప్పుడు ఇదంతా 100. ఇది వచ్చేసి 100. ఇది వచ్చేసి ఎంత మనకి? 125 ఇన్‌స్టాల్‌మెంట్. అండ్ ఇది వచ్చేసి మనకి ఎంత? 50 అండ్ అదర్లో 30 అండ్ 80 అండ్ ఇది వచ్చేసి ఎంత మనకి? 125. అండ్ ఇది వచ్చేసి ఎంత మనకి? 64 అండ్ ఇది వచ్చేసి మనకి 125. ఇవి ఇన్‌స్టాల్‌మెంట్స్ అనేది ఈక్వల్‌గా వచ్చినాయి కదా మనకి. ఇవి ఇన్‌స్టాల్‌మెంట్స్. అండ్ టోటల్ అమౌంట్ ఎంత వస్తది మనకి ఇక్కడ నుంచి మనకి తీసుకుంటే ఇది 4 అండ్ ఇది 4 1 పోతది దశకిలో అండ్ 2 అంటే 244. ఈ 244 అనేది అమౌంట్ అండ్ ఇవి వచ్చేసి మనకి ఇన్‌స్టాల్‌మెంట్స్ అన్నమాట. అంటే మన ప్రకారం చేసింది. అయితే 244 వాల్యూ ఎంత మనకి? 244 వాల్యూ ఎంత మనకి? 244 వాల్యూ ఎంత అంటే ఈ టోటల్ ఇది కాదు. ఇందులో 5,000 పేమెంట్ చేసిన తర్వాత ఎంత? 2440 మిగిలిపోయింది కదా! 24400 అంటే 24,400 మిగిలిపోయింది కదా! అదనేది దీని వాల్యూ అన్నమాట. ఇది 24400. అయితే మనం ఏం కనుక్కోవాలి? ఇన్‌స్టాల్‌మెంట్ కనుక్కోవాలి. ఇన్‌స్టాల్‌మెంట్ అంటే ఎంత? 125 యూనిట్ వాల్యూ కనుక్కోవాలి. దీని వాల్యూ ఎంత? క్రాస్ మల్టిప్లై చేయండి. క్రాస్ మల్టిప్లై చేస్తే ఎంత పోతుంది? ఇది 1 టైమ్స్ అంటే 100 టైమ్స్ పోతుంది. 100 టైమ్స్ అంటే దీన్ని ఇంటూ 100 చేయండి. ఇంటూ 100 చేస్తే ఏమొస్తది మనకి? 12500 అంటే ఎంత? 12,500 అనేది వస్తుంది. ఇది బి అనేది మీ ఆన్సర్ అన్నమాట. ఓకే. అర్థమైంది కదా! నెక్స్ట్ వన్ వచ్చేసి దీన్ని మీరు వేరే మెథడ్‌లో గిట్ట చేయొచ్చు. కాకపోతే చేసి చూపించనా? ఆల్రెడీ ఒక క్వెషన్ చెప్పినా. చేస్తాను చూడండి. ఈ ఒక్క క్వెషన్ చేసి చూపిస్తా ఆ మెథడ్‌లో గిట. ఎందుకంటే మనం ఎక్కువ క్వెషన్స్ గిట్ట చెప్పట్లేదు కాబట్టి మీకు 2 మెథడ్స్ అనేవి అర్థం అవ్వాలి. ఓకే. మనకి ఇన్‌స్టాల్‌మెంట్ ఫైండ్ చేయమని. దీని తర్వాత నెక్స్ట్ క్వెషన్స్ అనేవి మనం డైరెక్ట్ అసలు ఎక్కడ చెప్పను. ఇది అసలు చెప్పొద్దనుకున్నా. నేను ఫార్ములా మెథడ్ అసలు చెప్పొద్దనుకున్నా. కాకపోతే చాలా కొంతమందికైనా ఐడియా ఉంటది అని చెప్పేసి చెప్తున్నా. ఓకే. మనం వాడేది జస్ట్ ఇది ఫ్యాక్టర్ మెథడ్ వాడతాం. మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్‌ది. అయితే ఫార్ములా కావాలనుకోండి. మనం ఎంత పేమెంట్ చేస్తున్నాం? 24400 చేస్తున్నాం. దీన్ని ఎక్స్ రూపీస్ ఇన్‌స్టాల్‌మెంట్ అనుకోండి. అండ్ ఎంత మనకి 25%. 25% అంటే ఎంత మనకి? 5/4. ఓకే. 5/4 అంటే ఇది ఎంత అవుతుంది మనకి? ఇది 4/5 అవుతుంది. ప్లస్ డైరెక్ట్ చేస్తున్నా. ఓకే. ఈ 1 + 1/r/100 అవన్నీ రాయట్లేదు నేను ఇంకా. ఓకే. 1 ప్లస్ ఇది 4/5 ఇది 16/25 అనేది అవుతుంది. ఇది 2 ఇయర్స్‌కి. దాని తర్వాత 3 ఇయర్స్ కంటే ఇది 64 డివైడెడ్ బై ఎంత వస్తది మనకి? 125. ఇవన్నీ ఈక్వల్ వీటిని సాల్వ్ చేయాలంటే వీటి ఎల్‌సీఎం ఎంత అంటే 125. 125 కావాలంటే దీన్ని ఇంటూ 25 డివైడెడ్ బై 25 చేయండి. డివైడెడ్ బై 25 దీన్ని ఇంటూ 5 డివైడెడ్ బై 25 చేయండి. 25 డివైడెడ్ బై 5 చేయండి. చేస్తే ఏమొస్తది మనకి? 24400 దట్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ ఏమొస్తది ఇది 100 ప్లస్ ఎంత? 80 ప్లస్ ఎంత? 64 డివైడెడ్ బై 125. ఓకే. అయితే ఇది ఇటు పోతే ఏమవుతది మనకంటే 24400 ఇంటూ ఈ 125 ఇటు పోతది 125 డివైడెడ్ బై ఈ మొత్తం టోటల్ సమ్ చేస్తే ఎంత వచ్చింది మనకి?
244, ఈ 244 కింద వస్తుంది, దట్ ఈక్వల్స్ టు ఎక్స్ అనమాట. ఇది ఎంత 100 టైమ్స్ పోతుంది, 100 ఇంటూ అంటే 202500, ఇది వచ్చేసి మీ ఆన్సర్ అనమాట. ఓకే, ఇది ఫార్ములా మెథడ్, ఇది ఫార్ములా మెథడ్. అండ్ ఇంతకుముందు మనం చేసింది జనరల్ మెథడ్. మీకు ఏది కంఫర్టబుల్గా అనిపిస్తే అది చేయండి. ఓకే, నేను 2 మెథడ్ చెప్పేసిన ఇంట్రెస్ట్ మీద. ఓకే, నెక్స్ట్ మనం వచ్చేసి ఏ మ్యాన్ బారోస్ ఏ సర్టన్ సమ్ from a bank and promises to repay 2 equal installments. ఓకే, కొంత అమౌంట్ తీసుకున్నాడు, అమౌంట్ ఎంతనో మనకు తెలియదు, అండ్ 2 ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తా అని చెప్పిండు. ఓకే, చెప్పిండు. అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి మనకి 12.5%. 12.5 అంటే ఏంటి మనకి, ఇది 1/8 అనమాట. 1/8 అంటే ఎంత వస్తుంది మనకి, 8:9. అంటే ఫస్ట్ ఇయర్ 8 రేషియోలో ఉండే, దాని తర్వాత 9 అయింది. ఇది ఫస్ట్ ఇయర్కి మల్టిప్లైయింగ్ రేషియో. అండ్ సెకండ్ ఇయర్కి ఏమొస్తుంది మనకి 8 స్క్వేర్ అంటే ఎంత మనకి 64. అండ్ సెకండ్కి ఎంత మనకి 9 స్క్వేర్ అంటే 81. ఇది వచ్చేసి సెకండ్ ఇయర్, ఇది వచ్చి ఫస్ట్ ఇయర్ అనమాట. అయితే నెక్స్ట్ వచ్చేసి కాంపౌండెడ్ యాన్యువల్లీ, అంటే ఇయర్లీ కాంపౌండ్ చేస్తున్నాడు. దీని తర్వాత కాంపౌండ్ యాన్యువల్లీ ద టోటల్ ఇంట్రెస్ట్ పేడ్ బై హిమ్. ఎంత టోటల్ ఇంట్రెస్ట్ పేడ్, ఇంట్రెస్ట్ ఎంత పే చేసిండు, 7020 పే చేసిండు. ఇక్కడ మనకు ఇది వచ్చేసి మనకు ప్రిన్సిపల్ తీసుకున్న అమౌంట్, అండ్ ఇది వచ్చేసి మనకి ఇన్స్టాల్మెంట్. కానీ మనకి ఇచ్చిందేమో మనకి ఇంట్రెస్ట్ ఇచ్చిండు. ఇంట్రెస్ట్, ఇవన్నీ వాల్యూస్ అనేది మీకు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇంట్రెస్ట్ అనేది ఇచ్చిండు మనకి, ఇంట్రెస్ట్ అనేది ఇచ్చిండు. ఎంత 7020. అయితే ఇంట్రెస్ట్ ఎట్లా వస్తుంది మనకి, చూడండి, మనకి ఇన్స్టాల్మెంట్ అనేది ఎవరి ఇయర్ ఈక్వల్ ఉండాలి కదా. ఇక్కడ 81 ఉంది, 5 దీన్ని ఏం చేయండి, 8తో మల్టిప్లై చేయండి, అంతే కదా. 8 to 9, 8 స్క్వేర్ 64, 81. 9తోనే కదా మల్టిప్లై చేయండి, 9తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది మనకి, దీన్ని 9తో మల్టిప్లై చేయాల్సి వస్తుంది. ఓకే, 9తో మల్టిప్లై చేస్తే చూడండి ఇది ఏమవుతుంది అప్పుడు అంటే మనకి ఇది 72 అవుతుంది, అండ్ ఇది వచ్చేసి 81. చూడండి 72 రూపీస్ ఉంది, 81 అయింది. అంటే ఇక్కడ ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది మీకు, ఎంత ఇంట్రెస్ట్, 9 యూనిట్ ఇంట్రెస్ట్ వచ్చింది. అండ్ ఇక్కడ చూడండి 64 నుంచి 81 అంటే 6, అండ్ ఇక్కడ వచ్చేసి 11, అంటే ఇక్కడ 17 రూపీస్ ఇంట్రెస్ట్ అనేది వచ్చింది మీకు. ఇక్కడ 17 అనేది ఇంట్రెస్ట్ అనేది వచ్చింది. ఓవరాల్గా ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది అంటే చూడండి, ఇది మీరు ఇన్స్టాల్మెంట్ పే చేసింది, అండ్ ఇది యాక్చువల్గా ఉన్న అమౌంట్. అంటే ఇక్కడ 72 యూనిట్స్ నుంచి 81 పోతుంది, అంటే ఈ మిగిలిన మధ్యలో ఉందా చూసారా, ఇది వచ్చేసి ఇంట్రెస్ట్ అన్నమాట. 72 నుంచి 81 అంటే ఇక్కడ 9 యూనిట్స్ అనేది మీకు ఇంట్రెస్ట్ వస్తుంది, అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఎంత వస్తుంది, 17 యూనిట్ అనేది ఇంట్రెస్ట్ వస్తుంది. టోటల్ ఎంత అవుతుంది ఇప్పుడు మనకి, ఇది 26. ఈ 26 యూనిట్ వాల్యూ అనేది ఎంత మనకి, 7020. అయితే వాడు ఏమన్నాడంటే ఇన్స్టాల్మెంట్ అండ్ ప్రిన్సిపల్ రెండు ఫైండ్ చేయమన్నాడు. మనం ఏదో ఒకటి ఫైండ్ చేద్దాం. అన్ని వాల్యూస్ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి ఏదో ఒకటి ఫైండ్ చేసినా కానీ మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. అయితే మనం ఏం ఫైండ్ చేద్దాం అంటే ఇన్స్టాల్మెంట్ 81 వాల్యూ ఫైండ్ చేద్దాం. 26 వాల్యూ ఇంత అయితే మనకి 81 కావాలంటే క్రాస్ మల్టిప్లై చేయండి. చేస్తే ఏమొస్తుంది మనకి, 7020 ఇంటూ 81 డివైడెడ్ బై 9 మల్టిపుల్ చూసినా సరిపోతుంది కదా. 9 అంటే 9 ఇంటూ 9 మల్టిపుల్ చూసినా. ఓకే, చూడండి 9 మల్టిపుల్ అయిపోతుంది కదా మనకి. ఇది 9 మల్టిపుల్ కాదు, చూడండి 9 పోతే 8 ఉంటుంది, 9 మల్టిపుల్ కాదు, ఇది 9 మల్టిపుల్, అండ్ ఇది వచ్చేసి ఇది 9 మల్టిపుల్. ఓకే, ఉన్నాయి కదా, సాల్వ్ చేద్దాం దీన్ని. ఓకే, 26. ఓకే, చేస్తే ఏమొస్తుంది మనకి, 26 2 టైమ్స్, 26 3 టైమ్స్ ఎంత మనకి, 26 ఇంటూ 3 టైమ్స్ చేస్తే 18 60 78 వస్తుంది. అంటే 2 టైమ్స్ పోతుంది, 2 టైమ్స్. దీని తర్వాత 8 టైమ్స్ పోతుందా, 27 టైమ్స్ పోతుంది. ఓకే, ఇది 27 టైమ్స్ పోతుంది, అంటే 270 టైమ్స్ పోతుంది. 270 ఇంటూ 81 అంతేనా. 27 ఇంటూ 26 చూసుకోండి ఒకసారి అప్రాక్సిమేట్ ఎంత పోతుంది, 270 టైమ్స్ పోతుంది. ఇంటూ 81 చేశారనుకోండి, మీకు ఏమొస్తుంది, యూనిట్ డిజిట్ అనేది 7 అనేది చూడండి, మొత్తం చేయండి, ఏం కాదు. 270 ఇంటూ 81 చేస్తే ఏమొస్తుంది మీకు, 270 అండ్ 800 56 6 ఒకటి 5 అండ్ 8 to the 16 5 21 21 ఎంత వస్తుంది, 07812 అంటే ఇది ఏ అనేది వచ్చింది ఇన్స్టాల్మెంట్, ఏ అనేది మీ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇది ఫైండ్ చేయాల్సిన అవసరం లేదు, ఏదో ఒకటి ఫైండ్ చేసినా సరిపోతుంది. మల్టిపుల్ ఉన్నప్పుడు ఇలాంటి ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మీరు డిఫరెంట్గా ఉన్నదాన్ని ఫైండ్ చేయండి, ఎందుకంటే యూనిట్గా ఉన్న దాన్ని ఫైండ్ చేసి మీకు ఆన్సర్ వచ్చేస్తుంది, ఏ అనేది మీ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఓకే, a man buys a scooter on making cash and down payment of 2028. ఓకే, ఏం చేస్తున్నాడంటే ఒక పర్సన్ ఒక స్కూటర్ని కొంటున్నాడు, స్కూటర్, అండ్ డౌన్ పేమెంట్ ఎంత చేసిండు, 2028 రూపీస్ అనేది డౌన్ పేమెంట్ చేసిండు. ఓకే, డౌన్ పేమెంట్
అండ్ promises to pay more equal yearly installments of 2028. ఓకే, అండ్ 2 ఇన్స్టాల్మెంట్స్ పే చేస్తున్నాడు. ఫస్ట్ ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ ఏదో 2028, ఇంకోటి సెకండ్ ఇయర్కి వచ్చేసి 2028. 2 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ అనేది పే చేస్తున్నాడు. అయితే ఈచ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ టు నెక్స్ట్ 2 ఇయర్స్ అంటే ఫస్ట్ 2028 అని డౌన్ పేమెంట్ చేసి దాని తర్వాత 2 ఇన్స్టాల్మెంట్స్ 2028 పే చేస్తా అని ప్రామిస్ చేసిండు. ఓకే, దెన్ ఇఫ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్ 4%. అంటే ఏంటిది మనకి 4% అంటే వచ్చేసి మనకి 1/25 అంటే మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ ఏమొస్తుంది మనకి 26/25 వస్తుంది. ఓకే, అయితే ఫస్ట్ ఇయర్కి ఏమైందంటే 25, ఇది వచ్చేసి మనకి 26 అవుతుంది. అండ్ సెకండ్ ఇయర్కి ఏమొస్తుంది మనకి, సెకండ్ ఇయర్కి వచ్చేసి 25 స్క్వేర్ ఎంత 625 అండ్ 26 స్క్వేర్ వచ్చేసి 676 అంతేనా, 676. ఓకే, ఈ విధంగా వస్తే చూడండి ఇది అనేది మనకి ఇన్స్టాల్మెంట్ ఈక్వల్గా ఉండాలి కదా. దీన్ని ఇంటూ ఏం చేయండి మీరు 26 చేయండి. అలాంటప్పుడు దీన్ని గిట్ట మీరు 26 చేయాల్సి వస్తుంది. ఓకే, 26 చేస్తే చూడండి 25 into 26 25 into 26 చేశారనుకోండి ఏమొస్తుంది మీకు 20 టైమ్స్ చేస్తే మనకి 500 వస్తుంది. అండ్ 6 టైమ్స్ చేస్తే మనకి 150 వస్తుంది. 25 into 6 times 150, టోటల్ ఎంత మనకి 650. ఓకే, ఇది వచ్చేసి మనకి 650 అనేది వస్తుంది. 650 అంటే టోటల్ ఎంత వచ్చింది మనకి 1275 అండ్ ఇన్స్టాల్మెంట్ వచ్చి 676. అయితే ఏమన్నా అంటే ఈచ్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి 2028 కదా. అంటే మనకి ఈ ఇన్స్టాల్మెంట్ ఉంది కదా 676, దీని వాల్యూ వచ్చేసి 2028. అయితే వాడు ఏం ఫైండ్ చేయమన్నాడు, కాంపోనెంట్ ఇయర్లీ దెన్ ద క్యాష్ వాల్యూ ఆఫ్ ద స్కూటర్. క్యాష్ వాల్యూ అంటే వాడు ఇన్స్టాల్మెంట్ చేయకుండా డౌన్ పేమెంట్ చేయకుండా మొత్తం అప్పుడే కట్టేసి తీసుకుంటే వాడు ఎంత పేమెంట్ చేయాలనేది మనల్ని అడిగిండు. అయితే ఎంత చేయాలంటే ఫస్ట్ ఈ అమౌంట్ అనేది ఫైండ్ చేయండి. ఇది ఇన్స్టాల్మెంట్లో ఉన్న అమౌంట్. ఇది చేసిన తర్వాత డౌన్ పేమెంట్ చేసిన అమౌంట్ దీనికి యాడ్ చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, 676 అనేది ఇంత అయితే మనకి ఏం కావాలి 1275, దీని వాల్యూ కావాలి. చూడండి దీని వాల్యూ కావాలంటే ఇది ఎగ్జాక్ట్గా ఎన్ని టైమ్స్ పోతుంది, ఎగ్జాక్ట్గా 18 7 7 22. ఓకే, ఇది ఎగ్జాక్ట్గా 3 టైమ్స్ పోతుంది. ఓకే, ఎగ్జాక్ట్గా 3 టైమ్స్ అంటే 1 to 75కి ఎగ్జాక్ట్గా 3 టైమ్స్ అంటే ఏమొస్తుంది మనకి 5 1. చూడండి యూనిట్ డిజిట్ వేరు ఉన్నాయి కదా, ఈ రెండు సేమ్ ఉన్నాయి. యూనిట్ డిజిట్ ఉన్నాయి. దీనికి ఎంత వచ్చింది మనకి 5. దీనికి ఏం యాడ్ చేస్తాం మనం 2028 అనేది ఇనిషియల్ అమౌంట్ అనేది యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే ఏమొస్తాయి మనకి 5కి 8 యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే 13 అనేది వస్తాయి. అంటే ఎన్ 3. ఇది మనకి ఏ అనేది మీ ఆన్సర్ అనమాట. ఓకే, ఈ విధంగా చేసేయచ్చు. ఒకవేళ మీకు కంప్లీట్ కావాలంటే చూపిస్తాను చూడండి. 15 కదా 1 అండ్ 21 3 7 21, ఇది 24 1 24 2 కదా 2 అండ్ 3 2 6 7 8 అండ్ 3 1 3 38 4 5. ఈ అమౌంట్ ఇది అనేది ఇన్స్టాల్మెంట్కి ఇచ్చిన అమౌంట్, దానికి డౌన్ పేమెంట్ చేసిన అమౌంట్ యాడ్ చేయండి 2028. ఇది యాడ్ చేస్తే ఏమొస్తుంది మనకి 3 అండ్ ఇక్కడ 1 5 6 7 అండ్ ఇది మిస్టేక్ పోయిందా ఏదన్నా చూడండి 15 ఇక్కడ వచ్చేసి 1 21 1 2 2నే కదా ఇది వచ్చేసి ఇక్కడ 2. ఓకే, ఇది ఇక్కడ పోయినట్టుంది. ఇది 2 వచ్చేసి ఏమైతే మనకి 15 1 ఇక్కడ 5 వస్తుంది. దీని తర్వాత ఇది 8, దీని తర్వాత ఇది వచ్చేసి 5 8 3 58 53 58 53 అనేది మీ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి మాస్టర్ 2K లోన్ ఆఫ్ 8,000. మాస్టర్ అనే పర్సన్ 8,000 లోన్ తీసుకున్నాడంట. ఓకే, దెన్ ఫర్ 3 years 5% per annum కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకే, ఫర్ 3 years కాంపౌండ్ ఇంట్రెస్ట్కి తీసుకుంటే హీ రీపేడ్ 24,000 ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది ఫర్ ద ఫస్ట్ ఇయర్? కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాబ్లం ఎందుకు వచ్చింది దీంట్లో? మాస్టర్ 2K లోన్ ఆఫ్ 8,000 ఫర్ 3 years ఎట్ 5% per annum compound interest. 5% per annum compound interest. He repaid 2,400 at the end of the year, each first year. ఓకే, ఇది ఇన్స్టాల్మెంట్ కాకపోతే ఇండైరెక్ట్ ఇచ్చింది. ఓకే, కన్ఫ్యూజ్ అయినా కొద్దిసేపు చూసి ఇది ఇన్స్టాల్మెంట్ కాకపోతే ఇన్స్టాల్మెంట్ అని ఇవ్వకుండా జస్ట్ ఇలా రీపే ఇస్తున్నాడు. రీపే అన్నది కూడా ఇన్స్టాల్మెంట్ అనేది గుర్తుపెట్టుకోండి. దీన్ని మీరు సక్సెసివ్ మెథడ్ వాడి చేయండి. డైరెక్ట్గా అలా చేస్తే ఇది ఇబ్బంది అవుతుంది. సక్సెసివ్ మెథడ్ వాడండి. అయితే 5%కి ఇచ్చిండు. 5% 3 yearsకి. ఫస్ట్ ఇయర్కి 5% అంటే ఎంత వస్తుంది మీకు? 5% అంటే ఫస్ట్ 8,000 ఉంది. మాస్టర్ 8,000 తీసుకున్నాడు. ఫస్ట్ ఇయర్కి 5% ఇంట్రెస్ట్ వస్తుంది. 10% 800, 5% 400 కాబట్టి ఇది 8,400 అవుతుంది. ఇది 8,400 ఎప్పటికి
ఇది ఫస్ట్ ఇయర్ ఇది వచ్చిన తర్వాత దాని తర్వాత ఏం చేస్తారంటే హీ రీపేడ్ 2400 రీపే చేస్తాడు. 400 ఎంత మిగిలిపోతుంది మీకు? 6000 మిగిలిపోతుంది. ఓకే, 6000. దీనిపైన సెకండ్ ఇయర్కి ఎంత వస్తుంది? సెకండ్ ఇయర్కి మళ్ళీ 5% ఇంట్రెస్ట్ వస్తుంది. 10% 600, 5% 300 అంటే 6300 అవుతుంది. 6300. దీని తర్వాత ఏం చేస్తానంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ 2 ఇయర్స్. ఓకే, దీని తర్వాత గిట్ట ఏం చేసిండు వాడంటే దీని తర్వాత గిట్ట 6 అంటే 2 ఇయర్స్ కట్టిండు. ఈ 2400 2 ఇయర్స్ కట్టిండు. ఇక్కడ 2400 కట్టిండు అనుకోండి. ఏమొస్తుంది మీకు? 0 0 2000 తీసేస్తే ఎంత మనకి? 2300 తీసేస్తే మనకి 4000 వస్తది. అంటే 3900 అనేది ఉంటది. 3900. ఈ 3900 పైన నెక్స్ట్ ఇయర్ ఎంత వస్తది? 5% ఇంట్రెస్ట్ వస్తది. అండ్ ఈ షుడ్ పే ఎండ్ ఆఫ్ ద థర్డ్ ఇయర్. థర్డ్ ఇయర్‌కి అతను క్లియర్ చేసేస్తున్నాడు. 2 ఇయర్స్‌కి ఎంత అయింది? థర్డ్ ఇయర్‌కి ఇంకో 5% ఇంట్రెస్ట్ వస్తది. ఈ 5% ఇంట్రెస్ట్ ఎంత? 390 డివైడెడ్ బై 2 చేస్తే ఏమొస్తది మీకు? 400 అనుకోండి. అంటే 195 అంతే కదా! ఈ 195 రూపీస్ వస్తది. 195 రూపీస్. దీన్ని గనుక మీరు యాడ్ చేస్తే ఏమొస్తది? 5901 అంటే 4095 రూపీస్ పేమెంట్ చేసేస్తే లాస్ట్ ఇయర్‌కి అతనిది క్లియర్ అనేది అయిపోతదనమాట. ఇది డి అనేది మీ ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి సాధారణ వడ్డీ వద్ద సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే, ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ పైన ఇన్‌స్టాల్‌మెంట్ ప్రాబ్లమ్. ఇన్‌స్టాల్‌మెంట్స్ ఏ విధంగా ఉంటాయి? ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ పైన ఇన్‌స్టాల్‌మెంట్స్ అనేది చాలా ఈజీగా ఉంటాయి. మీరు జస్ట్ ఏందంటే ఏది ఇచ్చినా గానీ ఇన్‌స్టాల్‌మెంట్స్ అనేది మీరు 100 అని అనుకోండి. ఇన్‌స్టాల్‌మెంట్స్ మీరు 100 అని అనుకోండి. ఏ ఇన్‌స్టాల్‌మెంట్ ఇచ్చినా 100 అని అనుకోండి. అది ఏ విధంగా నేను చెప్తా. ఓకే, డైరెక్ట్ ప్రాబ్లమ్ చెప్పినప్పుడే చెప్పేస్తాను మీకు. ఓకే, ఏందంటే వాట్ ఈస్ ద యాన్యువల్ ఇన్‌స్టాల్‌మెంట్ విల్ డిశ్చార్జ్ ఏ డెబ్ట్ ఆఫ్ 8,600 తీసుకున్నాం డ్యూ టు 4 ఇయర్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 5% పర్ సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే, ఇది 4 ఇయర్‌కి 3 ఇయర్స్‌కి యాడ్ అవుద్ది కదా! చూడండి ఏందంటే 8,600 ఇదంతా పక్కన పెట్టండి. ఏందంటే మీరు ఒకరి దగ్గర ఒక 100 రూపీస్ అప్పు తీసుకున్నారనుకోండి. 1 ఇయర్ తర్వాత మీరేం చేస్తారు? అప్పటికప్పుడే ఇచ్చేసారనుకోండి. 1 ఇయర్‌కే ఇచ్చేసారనుకోండి. ఇది 100 ఇదే ఇచ్చేస్తారు. అప్పటికప్పుడు ఇచ్చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఈ 100 రూపీస్‌కి 1 ఇయర్ తర్వాత ఇచ్చారనుకోండి. 1 ఇయర్‌కి ఇంట్రెస్ట్ ఎంతొస్తది మీకు? ఒక 5% ఇంట్రెస్ట్ ఉందనుకోండి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇది తీసుకుంటున్నా. అయితే దీని మీద 5% అంటే 105 రూపీస్ ఎక్స్‌ట్రా ఇస్తారు. ఓకే, ఇందులో ఏముందంటే 100 రూపీస్ ఉంది ప్లస్ 5% ఇంట్రెస్ట్ ఉంది. అంటే 1 ఇయర్‌కి ఇంట్రెస్ట్. 2 ఇయర్స్‌కి ఇచ్చింది. నెక్స్ట్ ఇచ్చినప్పుడు ఏమవుతదంటే 2 ఇయర్స్ తర్వాత ఇచ్చారనుకోండి. ఫస్ట్ 100 రూపీస్ ఉంటది. దీనిపైన 2 ఇయర్స్‌కి ఇంట్రెస్ట్ ఎంత మనకి? 2 5 ఆర్ 10. 2 5 ఆర్ 10 కదా! అంటే 10% అంటే 110 రూపీస్ ఇయ్యాల్సి వస్తది. ఇందులో మీకు ఏముంటదంటే 100 రూపీస్ ఉంటది. ప్లస్ ఒక ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఉంటది. ప్లస్ సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఉంటది. ఈ విధంగా ఉంటది. ఇది 3 ఇయర్స్‌కి ఇచ్చిన తర్వాత. 4 ఇయర్స్‌కి ఇచ్చిరనుకోండి. ఈ విధంగా ఈ అమౌంట్ అనేది పెరుగుకుంటా పోతదనమాట. అమౌంట్ అనేది పెరుగుకుంటా పోతది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఒకరికి ఒక 10,000 అప్పిచ్చిరనుకోండి. 10,000 అప్పిచ్చిర్రు. ఇది ఒక 10% ఇంట్రెస్ట్ రేట్‌కి ఇచ్చిండనుకోండి. 10% ఇంట్రెస్ట్‌కి ఒక 10 ఇయర్స్‌కి ఇచ్చారనుకోండి. 10%కి 10 ఇయర్స్. అంటే ఇది ఎంతొస్తది మీకు? అంటే 100% వస్తది. అంటే మీకు 2,000 పే చేయాలి. 10 ఇయర్స్ తర్వాత మీరు 2,000 పే చేయాలి. 100కి 100 అంటే 2,000 పే చేయాలి. కానీ మీరు మధ్యలోనే ఒక 1 ఇయర్ తర్వాత 10 ఇయర్స్ కదా! 1 ఇయర్ తర్వాత మీరేం చేశారంటే ఒక 100 రూపీస్ పే చేసేసారనుకోండి. అప్పుడు ఏమవుతదంటే ఆ 100 రూపీస్ మీరు పే చేశారు కదా! దానికి రిమైనింగ్ ఎన్ని ఉంటది? 1 ఇయర్ తర్వాత పే చేసేసారు కాబట్టి రిమైనింగ్ 9 ఇయర్స్ ఉంటది కదా! మీరు రీపేమెంట్ చేసేది. దానికి ఆ అమౌంట్ అనేది దానికి ఇంట్రెస్ట్ అనేది మీకు యాడ్ అవుతదన్నమాట. అది మీకు అమౌంట్‌లో తగ్గిపోతది. అది ఎలాగనేది నేను చెప్తా వినండి. ఓకే, ఇది అర్థం కాకపోతే ఒక కాన్సెప్ట్ అనేది మీరు జస్ట్ ఇది ప్రాబ్లమ్ అనేది చేసుకోండి. చాలా సింపుల్‌గా ఉంటది. చూడండి ఒకసారి ఏందంటే ఇప్పుడు చూడండి 5 ఇయర్స్ కదా! 4 ఇయర్స్‌కి ఒక్కొక్క ఇన్‌స్టాల్‌మెంట్ వచ్చేసి ఒకటి 100 రూపీస్, ఇంకోటి 100 రూపీస్, ఇంకోటి 100 రూపీస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి 100 రూపీస్, నెక్స్ట్ వచ్చేసి 100 రూపీస్ అనుకోండి. అయితే 4 ఇయర్స్ కదా! 4 ఇన్‌స్టాల్‌మెంట్స్. అయితే ఏందంటే ఇక్కడ చిన్న కాన్సెప్ట్ ఏందంటే మీరు ఒకవేళ
నార్మల్‌గా విలేజ్‌లో గిట్ట అప్పులు చేస్తూ ఉంటారు కదా! అయితే మీరు డైరెక్ట్‌గా రూ. 100 తీసుకొని దీన్ని రూ. 100 లాస్ట్ ఇయర్‌కి ఇవ్వడానికి వెళ్లారనుకోండి. అలాంటప్పుడు ఇది డైరెక్ట్‌గా క్లియర్ అయిపోతది. అప్పు అనేది క్లియర్ అయిపోతది. కానీ మీరు దీనికంటే ముందు ఒక 1 ఇయర్ ముందు ఇచ్చారనుకోండి. ఆ 1 ఇయర్ ముందు ఇస్తే 1 ఇయర్ ముందు ఇచ్చేస్తే కొంత అమౌంట్ 1 ఇయర్ ముందు ఇచ్చేస్తే ఏమవుతదంటే మీరు ఇచ్చిన అమౌంట్‌కి ఆ వడ్డీ అనేది వస్తది కదా! 1 ఇయర్‌కి ఆ అమౌంట్ అనేది ఈ అమౌంట్ నుంచి డిడక్ట్ అనేది అవుతదన్నమాట. ఓకే. నెక్స్ట్ అయితే ఫస్ట్ ఇయర్‌కి ఏమవుతది? ఫస్ట్ ఇయర్‌కి, సెకండ్ ఇయర్‌కి, థర్డ్ ఇయర్‌కి, 4 ఇయర్స్‌కి మీరిచ్చారు. 4 ఇయర్స్‌కి అప్పిచ్చారు. అయితే ఇదేమవుతదంటే 4 ఇయర్స్‌కి మీరిస్తే ఏమవుతదంటే దీనికి లాస్ట్ ఇయర్‌లో మీరిచ్చే ఆ రూ. 100 ఉంది కదా! దీనికి ఎలాంటి వడ్డీ అనేది మీకు రాదు. లాస్ట్‌లో క్లియర్ చేస్తున్నారు కాబట్టి క్లియర్ చేసినప్పుడు ఇచ్చే అమౌంట్‌కి ఎలాంటి వడ్డీ రాదు. అంటే ఇక్కడ 0 అనేదొస్తది. ఓకే. అండ్ సెకండ్ ఇయర్‌కి ఇక్కడ మీకు ఇది 4 ఇయర్స్‌కి గదా! 4 ఇయర్స్‌కి గదా! ఇక్కడ మీకు ఈ రూ. 100 ఇక్కడ పే చేస్తున్నారు మిడిల్‌లో కాబట్టి దీని తర్వాత దీనికి ఎంత డిఫరెన్స్ ఉంది? 1 ఇయర్ ఉంది గదా! ఇక్కడ మీకు 1 ఇయర్ ఇంట్రెస్ట్ అనేది వస్తది. అండ్ ఇక్కడ నుంచి క్లియర్ చేసేదానికి 2 ఇయర్స్ గ్యాప్ ఉంది గదా! ఇక్కడ మీకు 2 ఇయర్స్ ఇంట్రెస్ట్ అనేది వస్తది. ఓకే. అండ్ స్టార్టింగ్‌లో మీరు 1 ఇయర్ తర్వాత ఇంత అమౌంట్ పే చేశారు. అండ్ ఇక్కడ దీనికి గ్యాప్ ఎంత 3 ఇయర్స్ ఉంది గదా! ఇక్కడ మీకు 3 ఇయర్స్ ఇంట్రెస్ట్ అనేది వస్తది. 3 ఇయర్స్ ఇంట్రెస్ట్ అనేది వస్తది. కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. ఏందంటే మీరు లాస్ట్‌లో పే చేసే అమౌంట్‌కి ఇంట్రెస్ట్ రాదు మీకు. అండ్ మీరు మధ్యలో ఏదైనా అమౌంట్ మీరు గనక పే చేశారనుకోండి, దానికి ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తది. ఓకే. ఈ కాన్సెప్ట్ అనేది మీరు కట్టుకోండి. ఏందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక జనరల్ కాన్సెప్ట్ చెప్తా అది మాత్రం మైండ్‌కి ఎక్కించుకోండి. మీరు 1,00,000 అప్పు తీసుకున్నారనుకోండి. 1,00,000 జనరల్‌గా విలేజ్‌లో జరుగుతుంటాయి కదా! నేను కూడా ఫేస్ చేసిన ఇష్యూ చెప్తా వినండి. 1,00,000 ఎవరికైనా అప్పు ఇచ్చారనుకోండి. 1,00,000 లేకపోతే మీరు తీసుకున్నారనుకోండి. 1,00,000 మీరు తీసుకున్నారు. ఒక 10% తీసుకున్నారనుకోండి. ఇప్పుడు మీరు ఎంత కట్టాలి? 1 ఇయర్ తర్వాత 1,00,000 2 ఇయర్స్ తర్వాత ఎంత మీరు 2,01,000 2,000 కట్టాలి. 1,20,000 కట్టాలి కదా! 1,20,000 1,20,000 కట్టాలి. 1,20,000 కట్టాలి. కానీ మీరేం చేశారంటే 1 ఇయర్ తర్వాత 2 ఇయర్స్ 1 ఇయర్‌లో మీరు 50,000 కట్టేసారనుకోండి. 1 ఇయర్ మిడిల్‌లో మీరు 50,000 కట్టేసారనుకోండి. అయితే మీరు 2 ఇయర్స్ తర్వాత మొత్తం కడుతున్నారు. 1 ఇయర్ మిడిల్‌లో మీరు 50,000 కట్టేసారు కాబట్టి ఈ 50,000 అనేది 1 ఇయర్ తర్వాత కట్టారంటే 1 ఇయర్ వరకు అతని దగ్గర ఉన్నాయి. 1 ఇయర్ దగ్గర అతని దగ్గర ఉన్నాయి గదా! దీనిపైన 10% ఇంట్రెస్ట్ ఉంది. మీకు రావాలి. అతను వాడుకున్నా, వాడుకోకపోయినా ఆ అమౌంట్ అనేది మీకు రిటర్న్ రావాలి. దీనిపైన 10% అనేది ఎంత 5,000 అంటే 55,000 అనేది మీ అమౌంట్ అనేది ఉంటది. ఈ 5,000 అనేది డిడక్ట్ అనేది అవుతదన్నమాట. ఓకే. ఇది నార్మల్‌గా జనరల్‌గా మనం యూజ్ చేసే కేస్. ఓకే. దీనికంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకేముండదు. నెక్స్ట్ ఈ క్వెషన్ అనేది సాల్వ్ చేద్దాం. అయితే ఇన్‌స్టాల్‌మెంట్స్ వచ్చేసి 4 ఇయర్స్ అన్నాడు గదా! 4 ఇయర్స్ అంటే ఒక్కొక్క ఇన్‌స్టాల్‌మెంట్ రూ. 100 అనుకోండి. ఒక్కొక్క ఇన్‌స్టాల్‌మెంట్ రూ. 100 అండ్ వచ్చేసి 100 అయితే దీనికి ఇది ఫస్ట్ ఇయర్‌లో తర్వాతనే కట్టేసిండు కాబట్టి లాస్ట్ ఇయర్‌కి కట్టేదానికి ఏ ఇన్‌స్టాల్‌మెంట్ రాదు. 0 అండ్ సెకండ్ ఇయర్‌కి 1 ఇయర్‌కి ఇన్‌స్టాల్‌మెంట్ వస్తది. దీనికి 2 ఇయర్స్‌కి ఇన్‌స్టాల్‌మెంట్ వస్తది. ఈ రూ. 100కి 3 ఇయర్స్‌కి ఇన్‌స్టాల్‌మెంట్ వస్తది. ఓకే. ఇన్‌స్టాల్‌మెంట్ ఇంటూ ఇది ఎంత వడ్డీ రేటు ఎంత 5% దీనికి 5% అంటే 3 ఇయర్స్‌కి 5% వస్తది. ఇది 2 ఇయర్స్‌కి 5% వస్తది. అండ్ ఇది వచ్చేసి 1 ఇయర్‌కి 5% అండ్ ఇది వచ్చేసి 0 ఇయర్స్‌కి 5% ఇంత వడ్డీ అనేది మీకు కలిసి వస్తది. ఓకే. ఇది టోటల్ ఎంత వస్తది మీకు ఇది 500 అండ్ దీని మీద 15 3 5 జా 15 15 అంటే ఎంత మనకి రూ. 15 అండ్ ఇది వచ్చేసి ఎంత మనకి 5 2 10 ఇక్కడ రూ. 10 అండ్ ఇక్కడ వచ్చేసి రూ. 5 ఇక్కడ 5 టోటల్ ఎంత అయింది మనకి? టోటల్ ఎంత? 20 30 టోటల్ 30 అంటే ఎంత రావాలి మీకు 430 రావాలి. 400 ప్లస్ 30 అంటే 430 రూపీస్ మీరు ఇవ్వాలి. ఓకే. అయితే ఈ 430 వాల్యూ వచ్చేసి ఈ 430 వాల్యూ వచ్చేసి ఎంత అన్నాడు వాడు? 8600 అన్నాడు. 8600 అయితే సింపుల్ ఇంట్రెస్ట్ అయితే ఇన్‌స్టాల్‌మెంట్ కనుక్కోమన్నాడు. ఇన్‌స్టాల్‌మెంట్ అంటే ఏంది మనకి 100 వాల్యూ కనుక్కోవాలి. 100 వాల్యూ కనుక్కోవాలంటే 100 ఎంత మనకి చూడండి. ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 0కి 0 క్యాన్సెల్ అండ్ ఇదొచ్చేసి 2 టైమ్స్ అంటే 20 టైమ్స్ పోతుంది. 100 ఇంటూ 20 అంటే ఎంత మనకి 2000. ఈ 2000 రూపీస్ అనేది మీ ఇన్‌స్టాల్‌మెంట్. దీనికి సింపుల్‌గా ఒకటి జనరేట్ చేసుకోండి. ఏందంటే ఇన్‌స్టాల్‌మెంట్ ప్లస్ ఓకే. నెక్స్ట్ దానికి చెప్తా ఈ ఫార్ములా రాసుకొని ఇక్కడ ఏందంటే ఇన్‌స్టాల్‌మెంట్ ప్లస్ ఏంటిది మనకి టైమ్, టైమ్, ఇంటూ ఆ టైమ్ ఏంటిదో నేను మీకు చెప్తా. టైమ్ ఇంటూ రేట్ అన్నమాట. ఇంటూ రేట్. ఓకే. ఈ టైమ్ అంటే టోటల్ టైమ్ రాసుకోండి ఇక్కడ. రేట్ ఇంటూ టోటల్ టైమ్. ఇది ఏం ఫార్ములా కాదు. కాకపోతే మీకు అర్థం ఉంటే టోటల్ టైమ్. ఇది మీకు అర్థం ఉంటదని చెప్పేసి ఈ విధంగా చెప్తున్నాను మీకు. ఓకే. అయితే ఇక్కడ ఏం చేయాలంటే ఇన్‌స్టాల్‌మెంట్స్ ఇక్కడ చూడండి. ఇన్‌స్టాల్‌మెంట్స్ ఎన్నాడు 5 ఇయర్స్ కన్నాడు. ఇప్పుడు చూడండి. ఈ ఈ ఈ కాన్సెప్ట్ గనక మీకు గుర్తుంటే మీరు ఎంత సింపుల్‌గా చేసేయొచ్చో నేను చెప్తాను చూడండి ఇప్పుడు. ఏందంటే వాట్ ఈస్ ద యాన్యువల్ ఇన్‌స్టాల్‌మెంట్ ఫైండ్ చేయమన్నాడు. విల్ డిశ్చార్జ్ డెబ్ట్ ఆఫ్ 6,624 ఉంది. డ్యూ టు ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ 5 ఇయర్స్ అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఎంతుంది మనకి
2%. ఓకే. అయితే 5 ఇయర్స్ కన్నాడు కదా, ఎవ్రీ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి నేను 100, 100, 100 అనుకుంటా. 100, 100, 100, 100, 100. టోటల్ ఎంత మనకి 500 వస్తాయి కదా. డైరెక్ట్ దీన్ని 500 అనుకోండి. ప్లస్ రేట్ ఎంత ఉంది మనకి 2%. 2%. అయితే ఈ లాస్ట్ ఇయర్కి మనకి ఇన్స్టాల్మెంట్ రాదు 0, దీనికి 1, దీనికి 2, దీనికి 3 అండ్ దీనికి 4. టోటల్ టైం కదా. అంటే ఇక్కడ 5 ఇయర్స్ ఇచ్చారనుకోండి, మీకు ఎన్ని ఇయర్స్కి వస్తుంది అంటే 4 ఇయర్స్ వరకు ఇన్స్టాల్మెంట్ వస్తుంది. అంటే దీని టైం అంటే ఎలా రాస్తారు అంటే రేట్ ఎంత ఉంది మనకి 2%. 2% ఇంటూ ఎంతవరకు వస్తుంది ఫస్ట్ 1, 2 ప్లస్ 3 ప్లస్ 4 అంటే టోటల్ 5 ఇయర్స్ వస్తే మీకు 4 ఇయర్స్ వరకు వస్తుంది. అండ్ మీరు 4 ఇయర్స్ ఇచ్చింది అనుకోండి, 3 ఇయర్స్ వరకు, 2 ఇయర్స్ ఇస్తే 1 ఇయర్ వరకు ఈ విధంగా రాసుకోండి. ఓకే. దీని తర్వాత ఈ ఫార్ములాని సాల్వ్ చేసి మీకు ఆన్సర్ ఎట్లా వస్తుందో చూపిస్తాను. అంటే ఇది ఇండైరెక్ట్గా ఇదే. ఇది 4 ఇయర్స్కి ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇయర్స్ కదా. 4 ఇయర్స్కి మీకు ఎంత వస్తుంది 2% వస్తుంది. ఇది 3 ఇయర్స్కి 2% వస్తుంది. దీనికి 2%. ఇది 2 ఇయర్స్కి 2%. ఇది 1 ఇయర్కి 2%. ఈ విధంగా వస్తుంది. వస్తే ఏమొస్తుంది మీకు ఇది 500 వస్తుంది. 500 ప్లస్ ఏమొస్తుంది అంటే 4 to the ఇది 8, 3 to the 6 అండ్ 2 to the 4 అండ్ 1 to the 2 అంటే ఎంత 10, 10, 20. అంటే ఇది వచ్చేసి మీకు 520 అనేది రావాలన్నమాట. 520. దీన్ని మీరు సాల్వ్ చేయండి. సాల్వ్ చేస్తే ఏమొస్తుంది మీకు 500 ప్లస్ 2 ఇంటూ ఏమొస్తుంది మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2 ఇంటూ ఎంత మనకి 10 ఇంటూ 10 అంటే ఎంత వచ్చింది ఇక్కడ నుంచి గిట్ట మీకు 520 అనేది వచ్చింది కదా. 520 అనేది వచ్చింది. ఈ 520 అనేది పే చేసిన అమౌంట్. ఈ 520 వాల్యూ ఎంత మనకి, ఈ 520 వాల్యూ వచ్చేసి మనకి ఎంత అంటే 624. అయితే మీకు 100 రూపీస్ వాల్యూ కావాలి. 100 అంటే ఎంతనో కావాలి. ఓకే. దీన్ని కనుక మీరు సాల్వ్ చేస్తే ఏమొస్తుంది మీకు ఈ 0 క్యాన్సల్ చేయండి. 21 2 times 21 టూ టేబుల్లో క్యాన్సిల్ చేద్దాం. 21 టూ టేబుల్లో ఇది ఒక నిమిషం. 2 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే ఎంత పోతుంది మనకి 2 to the 4 2 60 టైమ్స్ పోతుంది. ఓకే. 26 టైం పోతుంది. 2 5 దీన్ని కనుక ఇటు మల్టిప్లై చేస్తే 5 5 25 5 2 52. 52 అంటే ఎంత వస్తుంది మనకి ఇది 1 టైమ్స్ అండ్ 2 టైమ్స్ అంటే 12 టైమ్స్ పోతుంది. 12 ఇంటూ 120 కదా 50. 520 కాదు కదా, ఇక్కడ ఒక 0 ఉంటుంది కదా, ఇది 120 అంటే 120 అనేది మీ ఆన్సర్. జస్ట్ క్యాలిక్యులేషన్, దీన్ని క్యాలిక్యులేట్ చేయండి అయిపోతుంది. ఏం చేయండి అంటే ఇది మనకి 624 ఇంటూ 100 డివైడెడ్ బై 520 చేయండి. చేస్తే ఏమన్నా ఈ 0 క్యాన్సల్, ఈ 1 టైమ్స్ ఈ 12 టైమ్స్ అంటే మీకు ఎంత వస్తుంది 120 అనేది వస్తుంది. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి రాము పేస్ అన్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ ఆఫ్ 500 ఫర్ 5 years at 15% per annum simple interest. Okay. What will be the debt amount will be discharged? ఓకే. ఏంటంటే ఇప్పుడు 500 రూపీస్ ఇన్స్టాల్మెంట్ కడుతున్నాడు ఎవ్రీ మంత్, ఇన్స్టాల్మెంట్ ఎవ్రీ ఇయర్. ఓకే. ఫర్ 5 years. 5 years వరకు కట్టిండు. 5 years వరకు కట్టిండు. ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 15%. ఓకే. అయితే మనం ఏమన్నా నేను ఏ సింపుల్ ఇంట్రెస్ట్లో ఏది వచ్చినా కానీ మీరు ఇన్స్టాల్మెంట్ అనేది 100 రూపీస్ అనుకోండి అని చెప్పిన. 100 రూపీస్ అనుకోండి. 5 yearsకి కట్టిండు. నేను ఇవి రాయట్లే, డైరెక్ట్ మీకు అది చూపిస్తాను. ఓకే. నేను డైరెక్ట్ ఫార్ములా అయిపోయినా కదా. 100 రూపీస్ 5 years కంటే 100 రూపీస్ ఇన్స్టాల్మెంట్ అనుకున్నా. 5 yearsకి 500 అవుద్ది. 500 ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 15%. ఈ 15% ఎన్ని ఇయర్స్కి వచ్చింది మనకి 5 years కాబట్టి 4 years వరకు వస్తుంది. 1 + 2 + 3 + 4 ఇవి ఆల్రెడీ మీకు చెప్పున్నా ఆల్రెడీ. ఓకే. అయితే ఏమొస్తుంది ఇవి మొత్తం అంత మనకి 10 అంటే ఇది వచ్చేసి 150. ఓకే. 500 + 150 అంటే ఎంత వస్తుంది మీకు 650 వస్తుంది. 650 ఇది రావాలి. కానీ ఇది మనం ఒక 100 ప్రకారం మనకు 100 అనే మన ఇన్స్టాల్మెంట్ 100 అనుకుంటే మనకి ఎంత వచ్చింది 650 వచ్చింది. కానీ ఇన్స్టాల్మెంట్ యాక్చువల్గా వాడు పే చేసింది అంటే 100 రూపీస్ ఇన్స్టాల్మెంట్ పే చేస్తున్నాడు అనుకుంటే వాడు అమౌంట్ అనేది ఇంత అవుతుంది. కానీ మన ప్రకారం మనం అనుకునేది ఎంత, ఏంటంటే వాడు క్వశ్చన్ ప్రకారం వాడు ఇచ్చింది ఏంటంటే 500 రూపీస్ ఇచ్చిండు. అంటే 100 5 టైమ్స్ పోతుంది కదా, అంటే 650 ఇంటూ 5 టైమ్స్ చేయండి. 5 టైమ్స్ ఎంత వస్తుంది మీకు 0కి 0 5 5 25 5 2 అండ్ 5 6 30 32 3250 అంటే వాడు క్లియర్ చేయాల్సిన అమౌంట్ అనేది 3250 అనమాట. ఓకే. 3250 డెప్త్ అమౌంట్ అంటే అది క్లియర్ చేయాల్సిన అమౌంట్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ద అమౌంట్ ఆఫ్ డెప్త్ దట్ విల్ బి discharged by 5 equal monthly installments. 5 monthly installments అంటే ఓకే. ఇది 5 monthly installments installment of
1650 ఈచ్ 1640 ఈచ్ ఇది ఇన్స్టాల్మెంట్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ అనమాట. ఎట్ ద రేట్ ఆఫ్ 60% సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం. ఓకే, ఇక్కడేమో ఇన్స్టాల్మెంట్ ఏమో వాడు మంత్లీ కడుతున్నాడు అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో మనకి ఏమి ఇచ్చిర్రు, ఇయర్లీ ఇచ్చారు. ఓకే, ఇయర్లీ ఇచ్చారు. అయితే మనం దీన్ని ఏం చేద్దామంటే మంత్లీగా కన్వర్ట్ చేద్దాం. మంత్లీగా కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, 60 డివైడెడ్ బై 12 months, 12 1 times 12 5 times అంటే 5% పర్ మంత్ అన్నమాట. అంటే మంత్లీ 5% అనేది ఇన్స్టాల్మెంట్ రేట్ అన్నమాట. ఓకే, 5 months కట్టిరంటే ఎవ్రీ మంత్ 100 రూపీస్ కడుతున్నారు అనుకోండి. ఎవ్రీ మంత్ 100 రూపీస్ అంటే 500 రూపీస్ ప్లస్ ఏంది మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% అండ్ ఎంత వరకు వస్తుంది మనకి 5 month వరకు అంటే మనకి 4 months వరకు వస్తుంది. 1 + 2 + 3 + 4. ఓకే, ఇవన్నీ బేసిక్స్ మీకు ఆల్రెడీ చెప్పిన, నేను డైరెక్ట్ క్వశ్చన్ సాల్వ్ చేసిన. మీకు అర్థం కాకపోతే ఇంతకుముందు చెప్పిన బేసిక్స్ మళ్ళీ ఇంకోసారి చూసుకోండి. ఇది ఎంత మనకి 500 ప్లస్ ఎంత మనకి ఇది 50, టోటల్ ఎంత వస్తుంది మనకి 50 ఎంత, ఇది 10 కదా, 10 550. ఓకే, అంటే ఎంత వస్తుంది మనకంటే 550 అనేది వచ్చింది. 550 అయితే వాడు ఏమన్నాడు 5 మంత్లీ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి అంటే ఈ 100 రూపీస్ 100 అనేది వచ్చేసి ఎంత అంట 1640 అంట. అంటే మనకి ఏం కావాలి సింపుల్ టు ఇది ఈచ్ ఇన్స్టాల్మెంట్ ద రేట్ ఆఫ్ 5 మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ తీర్చబడే రుణం ఎంత అంటే 550 వాల్యూని అడిగింది. మనం డైరెక్ట్ 100 ఎంత అయితే 550 వాల్యూ ఎంత అనేది అడిగిండు. అంటే 550 వాల్యూ ఎంత ఇది వచ్చేసి డెప్త్ అంటే చెల్లించే రుణం ఎంత అంటే వాడు ఎంత అమౌంట్ అనేది క్లియర్ చేస్తున్నది అడిగింది అన్నమాట. ఈ జీరో క్యాన్సల్. ఓకే, ఈ జీరో క్యాన్సల్. అంటే దీన్ని మీరు మల్టిప్లై చేయండి దీంతో 55 164 ఇంటూ 55 మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది మనకి చాలా పెద్ద క్యాలిక్యులేషన్ అవుతుంది కదా. సింపుల్గా ఏదైనా వద్దా 5 times అంటే 5000. ఓకే, మల్టిప్లై చేయండి. ఏం చేస్తాం 164 ఇంటూ 555 మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది మనకి 5 4 20 0 2 5 6 30 32 అంటే 3 అండ్ 5 1 5 అంటే 8. ఇది ఎంత వస్తుంది కదా 0 2 8 అంటే ఏమొస్తుంది మనకి 0 2 0 1 9 9020 ఇది అనేది మీ ఆన్సర్ అన్నమాట. సి అనేది మీ ఆన్సర్. ఓకే, కరెక్టేనా? ఇది క్యాలిక్యులేషన్ చూడండి ఒకసారి, నాకు డౌట్ వస్తుంది క్యాలిక్యులేషన్. నెక్స్ట్ వన్ వచ్చేసి A man borrows 24,000 from bank and agrees to repay in 3 equal installments and each installment approximately 10% per annum compounded annually. The value of the each installment is ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంకా ఇదో క్వశ్చన్ కదా. ఓకే, ఇది లాస్ట్ క్వశ్చన్ కదా. ఇది హోంవర్క్ ఇది హోంవర్క్ చేసి దీని ఆన్సర్ ఏంటో కామెంట్ చెప్పండి. ఆన్సర్ ఏంటో అండ్ వీడియో నచ్చితే ఒకవేళ మాస్టర్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. దీంతో మనం అర్థమెటిక్ అనేది కంప్లీట్ చేసాం. అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ కంప్లీట్ చేసాం. ఏ టాపిక్ అనేది కూడా మీకు మిగిలిపోలేదు. అన్ని టాపిక్స్ డిఐతో సంబంధించి ప్యూర్ మ్యాథ్స్ మీకు అన్నీ చెప్పేసాను అన్నమాట. ఓకే, ఇది ఒక టాపిక్ మిగిలిపోయింది, దీన్ని కంప్లీట్ చేద్దామని చేసిన. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మాస్టర్ మ్యాథ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ ఇన్స్టా పేజ్ కూడా ఉంది, దానికి మీరు ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.